అందరికీ నా నమస్కారాలు, గ్రీటింగ్స్. నేను డాక్టర్ కిరణ్ శేఖర్, కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్లో చీఫ్ స్పెషలిస్ట్ ఇంకా ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఉన్నాను. ఇది ఇన్ఫర్టిలిటీ వర్క్ నేను లాస్ట్ 30 years నుంచి చేస్తున్నాను. ఇన్ఫర్టిలిటీ, ఐవీఎఫ్ ఇవి అన్నీ 40-45 years ముందు లండన్లో స్టార్ట్ అయినాయి. తర్వాత ఇండియాలో కూడా టెక్నాలజీ 5-10 years తర్వాత వచ్చేసింది. అప్పటి నుంచే మాకు దాంట్లో చాలా ఇంట్రెస్ట్ ఉండే ఇంకా మేము ఇది సెంటర్ స్టార్ట్ చేసినాము. ఇప్పుడు ఐవీఎఫ్ టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ చాలా మస్ట్ అన్నమాట. ఇప్పుడు ఇట్లాంటివి కొత్త వరల్డ్లో అది చాలా ముఖ్యంగా ఉంది, చాలా ఇంపార్టెంట్ ఉంది, చాలా నీడెడ్ ఉంది. దాని గురించి చాలా మంది వస్తారు ట్రీట్మెంట్ కోసం. ఎందుకంటే మామూలు ట్రీట్మెంట్స్తో వాళ్ళకి లాభం కాలేదు. 3-4 years ఇట్లానే పాస్ అయిపోయినాయి. చాలా ఖర్చు కూడా అయిపోయింది, డబ్బులు కూడా పోయినాయి. కానీ మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వాళ్ళకి సరిగా ఏం ట్రీట్మెంట్ ఉంది అది మనం వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి కూడా దీని గురించి అవగాహనలు ఉండాలి. అది కూడా మా డ్యూటీ. ఒకవేళ మేము ఐవీఎఫ్ చేస్తున్నాము, అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేస్తున్నాం అంటే అది మా బాధ్యత అన్నమాట. మేము చెప్పాలి వాళ్ళకి, కొంచెం క్లాసెస్ తీసుకోవాలి. ఒక గ్రూప్ లాగా అందరికీ కూర్చోపెట్టి వాళ్ళకి చెప్తాము, ఇవి అన్ని కారణాలు ఉంటే మీకు ఇట్లా ఉండవచ్చు. ఒక నెలలో ఒకసారి అందరు పేషెంట్స్ని కూర్చోపెట్టి కొన్నిసార్లు మా కౌన్సిలర్స్ అది చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మేల్ ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఇద్దరు ఉంటాయి. హస్బెండ్లో కొన్ని ఫ్యాక్టర్స్ ఉండవచ్చు, వైఫ్లో కొన్ని ఫ్యాక్టర్స్ ఉండవచ్చు. ఇప్పుడు వైఫ్లో ఫ్యాక్టర్స్కి ఏమేమి సూచనలు ఉన్నాయి అవి నేను మీకు చెప్తాను. నార్మల్ గర్ల్ ఉంది, నార్మల్ టైంలోనే ఆమెకి మెన్స్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది 13-14 yearsలో. ఇంకా ఆమె ఎక్కువ లావు కాలేదు, వేరే ఫేషియల్ చేంజెస్ ఏం రాలేదు. లాగా ఫేస్ మీద హెయిర్ రావటం, చాలా యాక్నీ ఇంకా పింపుల్స్ రావటం, హెయిర్ కొంచెం షెడ్ అయిపోవటం, బాడీ వెయిట్ ఇంక్రీజ్ అయిపోవటం, ఇవి అన్నీ సూచనలు కొన్ని హార్మోనల్ చేంజెస్కి చూపిస్తాయి. హార్మోనల్ చేంజెస్లో చాలా ఇంపార్టెంట్ కండిషన్ అందరు వచ్చి ఇప్పుడు ఆ కండిషన్కి పేరు అందరికీ తెలిసిపోయింది, అది పీసీఓడి అని ఉంది. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఈ గర్ల్స్కి సరిగా మెన్స్ట్రేషన్ రాదు, 3-4 monthsలో ఒకసారి వస్తుంది. ఇంకా అది కూడా కొన్నిసార్లు మందులు తీసుకుంటేనే వస్తుంది, లేకపోతే మామూలుగా వాళ్ళకి రాదు. ఇంకా ఇవి అన్ని చేంజెస్ మీకు చెప్పినాను, అవన్నీ వస్తాయి. సోషలీ కూడా వాళ్ళు చాలా అన్కంఫర్టబుల్గా అయిపోతారు. ఎక్కడన్నా బయట పోవాలి, అందరితో మీట్ కావాలి అంటే వాళ్ళు చాలా షై ఫీల్ చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ ఫీచర్స్ వాళ్ళ ఫేస్కి ఇంకా వేరే బాడీకి చాలా వాళ్ళకి అనిపిస్తుంది, ఇట్లా మాలో ఇట్లాంటిది డిఫెక్ట్ వచ్చేసింది అని. అది పీసీఓడి వల్ల ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా పీరియడ్స్ వస్తుంటూ ఉంటే ఎవ్రీ 28-30 days, దాని మతలబ్ ఏముంది అంటే దాని పీరియడ్స్ రెగ్యులర్ అంటే ఆవ్యులేషన్ కూడా సరిగా అవుతుంది. ప్రతి నెల సరిగా అండం రిలీజ్ అవుతుంది. ఆ అండం రిలీజ్ అయితే ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే కూడా పీరియడ్ వచ్చేస్తాయి. అట్లాంటి హిస్టరీ పేషెంట్ దగ్గర మనం చాలా ఇంపార్టెంట్ ఏమో హిస్టరీ టేకింగ్ ఉంది. పేషెంట్ రాగానే మనం ఏదైనా దానికి కన్క్లూజన్కి జంప్ కాకూడదు. ఈ పేషెంట్కి ఇది ఐవీఎఫ్ఏ కావాలి, ఈ పేషెంట్కి ఐయుఐ కావాలి, ఈ పేషెంట్కి మందులతోనే కూడా కొన్నిసార్లు 30-40% పేషెంట్స్ సరిగా కావచ్చు. వాళ్ళకి మనం పీసీఓడి ట్రీట్ చేస్తాము, హస్బెండ్కి ట్యాబ్లెట్స్ ఇస్తాము, వాళ్ళకు గుడ్డు తయారయ్యే ట్యాబ్లెట్ ఇస్తాము. అట్లాంటి ట్రీట్మెంట్స్ కూడా చాలా ముఖ్యం ఉన్నాయి. దాంతోనే కూడా చాలా మందికి ఫాయిదా కావచ్చు, చాలా మందికి బెనిఫిట్ కావచ్చు. అట్లాంటి పాలసీ తీసుకొని మేము ముందటికి వెళ్తాము. తర్వాత ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఫీమేల్ పార్ట్నర్కి ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది. ఎగ్ క్వాలిటీ అంటే ఎగ్ది పొటెన్షియల్ ఎట్లా ఉంది, బేబీలో కన్వర్ట్ అయ్యే పొటెన్షియల్ ఎట్లా ఉంది. దానికోసం ఫీమేల్ పార్ట్నర్కి నార్మల్ వెయిట్ ఉండాలి, ఆమెకి షుగర్ బిమారీ అట్లా ఉండకూడదు, బ్లడ్ ప్రెషర్ కూడా నార్మల్గా ఉండాలి, ఇంకా ఏమైనా ఎండోక్రైన్ పెథాలజీ ఉండకూడదు, వేరే ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో కూడా చాలామందికి ఎగ్ క్వాలిటీ ఖరాబ్ అయిపోతుంది. అట్లాంటివి ఇన్వెస్టిగేషన్స్ మేము ఫీమేల్ పార్ట్నర్కి చేస్తాము. వాళ్ళకి అన్ని పరీక్షలు చేసి తెలుసుకుంటాము ఏదైనా మీకు ప్రమాదం ఉందా లేదా అని. తర్వాత యూట్రస్ సైజ్,
పిల్లల సంచి చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ కోసం. సైజ్ 8 సెంటీమీటర్స్ ఇంటూ 6 ఇంటూ 5 సెంటీమీటర్స్ యూజువల్గా ఉంటుంది. కొంచెం ఇటు అటు ఉండవచ్చు, అది కూడా నార్మల్లోనే వస్తుంది. ఆ యూట్రస్ చాలా మొబైల్ ఉండాలి. ఎక్కడ అబ్డామెన్లో పెల్విస్లో ఆ యూట్రస్ ఫిక్స్డ్ ఉండకూడదు. ఒకటే జాగాలో అది ఫిక్స్ అయిపోయింది పిల్లల సంచి అంటే అది కూడా మంచి సూచనలు లేవు. ఆ పిల్లల సంచి లోపల ఒక లైనింగ్ ఉంటుంది. చాలాసార్లు మీరు ఇన్ఫర్టైల్ కపుల్స్కి మేము మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్తారు, డాక్టర్ ఫలానా సెంటర్లో మేము పోయినాము, అన్నీ మంచిగానే ఉండే, కానీ అక్కడ బేబీ పెట్టినప్పుడు లేకపోతే మాకు ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పినారు మీకు బేబీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అయిపోయింది, ఎందుకంటే మీ లైనింగ్ 8 మిల్లీమీటర్స్కిన తక్కువ అయిపోయింది. నార్మల్ లైనింగ్ ఆ గుడ్డు రిలీజ్ అయినప్పుడు 8 to 10 మిల్లీమీటర్స్ అంటే 1 సెంటీమీటర్ ఉంటుంది. ఒకవేళ ఆ లైనింగ్ 6 మిల్లీమీటర్స్కిన తక్కువ అయిపోయింది, 5 మిల్లీమీటర్స్ ఉంది ఆ గుడ్డు రిలీజ్ అయ్యే రోజు, ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుంది ఆ రోజు, అట్లా ఉంటే మరి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. ఒక సైడ్లో మీకు మంచి గుడ్డు ఉంది కానీ ఎక్కడ పోయి ఆ బేబీ ఉండాలి ఆ జాగాలో సరిగా పరిస్థితులు లేవు. అట్లాంటి దానికి కూడా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే నేను ఇన్ని పాయింట్స్ మీద ఎందుకు టచ్ చేస్తున్నా అంటే అట్లాంటి ఒకవేళ ఎవరికైనా ఉంటే దానికి ఏం సమాధానం ఉంది మేము మళ్ళీ వాళ్ళతో నెక్స్ట్ వీడియోస్లో కూడా డీటెయిల్లో డిస్కస్ చేస్తాను. ఇంకా ప్రొసీజర్ ఐవీఎఫ్ చేసినప్పుడు సర్వీక్స్ కూడా మంచిగా ఉండాలి. పిల్లల నుంచి మౌత్ ఏముంటుంది దానికి మనం సర్వీక్స్ అని చెప్తాము. సర్వీక్స్ ఏదో ఫస్ట్ పార్ట్ సర్వీక్స్ ఉంటుంది, దాని తర్వాత యూట్రస్ వస్తుంది. ఆ సర్వైకల్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ కోసం ఇంకా అన్ని వేరే ఫంక్షన్స్ కోసం. ఆ సర్వీక్స్ ఏమో ఎప్పటికీ తెరిచి ఉండాలి. దాంట్లో మనం ఏదైనా క్యాథెటర్ పాస్ చేస్తున్నాము, ఏదైనా సబ్స్టెన్స్ ప్లాస్టిక్ది ఒక పాస్ చేస్తున్నాము, చూస్తానికి ఎంత పెద్దగా ఉంది యూట్రస్, అప్పుడు అది ఈజీగా లోపల వెళ్ళిపోవాలి. ఏదైనా అక్కడ ఆబ్స్ట్రక్షన్ ఉంది అంటే మరి స్పర్మ్స్ కూడా అక్కడికి వెళ్ళలేరు, పైనకి పోలేరు. స్పర్మ్స్ ఆల్సో కెనాట్ గో టు ద యూట్రైన్ క్యావిటీ అండ్ దే వాళ్ళు ఫెలోపియన్ ట్యూబ్లో ఫర్టిలైజేషన్ అవుతుంది. బేబీ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే అది పిల్ల సంచి పక్కన 2 నరాలు ఉంటాయి, దానికి ఫెలోపియన్ ట్యూబ్ అంటాము. ఆ ఫెలోపియన్ ట్యూబ్ ఒకవేళ దగ్గర ఏదైనా బ్లాక్ ఉంది, సర్వీక్స్లో ఏమైనా బ్లాక్ ఉంది అంటే ఆ కారణం కూడా మనం చూసుకోవాలి, ఇంకా దానికి సరిగా చేయాలి. తర్వాత ఫెలోపియన్ ట్యూబ్స్ ఒకవేళ యూట్రస్లోకి వెళ్ళి స్పర్మ్స్ వెళ్ళిపోయినా ఇంకా ఫెలోపియన్ ట్యూబ్లో పోవాలి స్పర్మ్స్, అక్కడ కూడా ఏం వాళ్ళకి ఆబ్స్ట్రక్షన్ రాకూడదు. ఆ ఫెలోపియన్ ట్యూబ్ లైనింగ్ చాలా సెన్సిటివ్ ఉంటుంది, అది చిన్న చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి అక్కడ. ఆ ఫెలోపియన్ ట్యూబ్లో ఆ స్ట్రక్చర్స్ గుడ్డుకి ఇటు అటు చేస్తాయి, ఇంకా స్పర్మ్కి అక్కడ తీసుకుపోతాయి. ఇంకా దాంట్లో ఇన్ఫెక్షన్ ఉండకూడదు. ఆ ఫెలోపియన్ ట్యూబ్ పెద్దగా అయిపోయి ఒక గడ్డ మాదిరిగా చేంజ్ అయిపోయింది అంటే అప్పుడు దాంట్లో ప్రెగ్నెన్సీ రాదు. ఇంకా వస్తే కూడా చాలాసార్లు ట్రీట్మెంట్ చేసినాక ఆ ప్రెగ్నెన్సీ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీలో చేంజ్ కావచ్చు. ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ యూట్రస్లో దానిది పార్కింగ్ లేకుండా ఆ ప్రెగ్నెన్సీ పోయి ట్యూబ్లో ఉండిపోయింది, అక్కడే పెరిగిపోయింది. ఇంకా ఇది పేషెంట్ లైఫ్ కోసం చాలా లైఫ్ థ్రెటనింగ్ ఉంటుంది. ఒకవేళ రప్చర్ అయిపోతే చాలా బ్లడ్ పోతుంది, ఇంకా ఆపరేషన్ వెంటనే చేయాల్సి వస్తుంది. ట్యూబ్స్ తర్వాత ఇంకా వేరే జనరల్ కారణాలు ఉండవచ్చు ఫీమేల్లో, అది కూడా మనకి మంచిగా తెలుసుకోవాలి. ఇంకా ఏమేం పద్ధతులు నేను ఇప్పుడు చెప్పినాము అవి అన్నీ మా హాస్పిటల్లో సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. రైట్ ఫ్రమ్ ఎగ్జామినింగ్ ద పేషెంట్, డూయింగ్ ఏ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్లో మనకి అన్నీ తెలిసిపోతాయి. ఇంకా 3D and 4D అల్ట్రాసౌండ్ వచ్చింది ఇప్పుడు, దాంట్లో మనకి 3 డైమెన్షనల్ ఇంకా 4 డైమెన్షనల్ పిక్చర్స్ తెలిసిపోతాయి. ఇంకా హిస్ట్రోస్కోపీ అని ఇంకా ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాంట్లో దూరబీన్ వల్ల మేము యూట్రస్కి లోపల నుంచి చూస్తాము. ఇవన్నీ ఒక డైలీ బేసిస్ మీద చేస్తూనే ఉంటాము. ఇంకా మంచి డయాగ్నోసిస్ చేసేసి మళ్ళీ ఆ పేషెంట్కి కౌన్సిలింగ్ చేస్తాము, మీకు ఏం బాధ ఉంది, దీనికోసం ఏం సమాధానం ఉంది, అట్లానే మేము ప్రొసీడ్ అవుతాము, సైంటిఫిక్ వేలోనే ప్రొసీడ్ అవుతాము. థ్యాంక్ యూ.